మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సకాలంలో వైద్య సేవలు అందక తమ బంధువులు మృతి చెందారని బాధితులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఛాంబర్లోకి చొరబడి పరుస పదజాలంతో దూషించారు. అతిథితో సూపరింటెండెంట్ శ్రీనివాస్ సొమ్మసిల్లిపోయి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే సిబ్బంది ఆసుపత్రిలోనికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. అయితే కురువి మండలం నల్లెల గ్రామానికి చెందిన షేక్ సాహిదా అనే మహిళ మెడ నరాలు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి చేరుకుని నడుచుకుంటూ ఐసీయూకి వెళ్లి చికిత్స చేయించుకుంటున్న క్రమంలో మృతి చెందింది. సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతోనే షాహిదా మృతి చెందిందని బాధితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్తో మృతురాలి బంధువులు వాగ్వాదానికి దిగారు. ఈ సూపరింటెండెంట్పై మృతురాలి బంధువులు దాడికి యత్నించడాన్ని నిరసిస్తూ వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు నిర్వహించారు. ఇక మృతురాలి బంధువులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఐసీలో చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ను పరామర్శించారు. వైద్యులను దూషించడం, దాడి చేయడం సరికాదని వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక విధులను బహిష్కరించిన వైద్యులకు సర్ది చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆసుపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు. డ్యూటీలో ఉన్నటువంటి సీఎంఓ డాక్టర్ అమ్మాయి దీప్తి వెంటనే స్పందించి బీపీ, పల్స్ అన్ని చెక్ చేసి శాచ్యురేషన్ అని ఉంటుంది, అంటే మన లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని చెక్ చేయగా కేవలం 60% ఉండడం అనేది జరిగింది. తీసుకున్న లోపు మనం ఐసీయూకి తీసుకెళ్ళి సేవ్ చేద్దామన్న ఉద్దేశంతో ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, వాళ్ళు మీమాంసలో ఉండడం వల్ల ఆ 10 నిమిషాల కాలంలో హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ చనిపోవడం అనేది జరిగింది. అయితే కొందరు కావాలని చెప్పేసి మనిషి చనిపోయాడు, మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పేషెంట్ చనిపోయాడని చెప్పేసి ఆ డాక్టర్ పైకి దాడికి వెళ్ళడం అనేది జరిగింది. నిన్న నైట్ దాడి జరగడం జరిగింది. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత పేషెంట్ని వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత ఆ డెడ్ బాడీని మేము మార్చురీకి తరలించడం జరిగింది. పేషెంట్ తరపున వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సూపరింటెండెంట్ ఛాంబర్కి దాదాపు ఒక 100 మంది రౌడీ మూకలు. ఆమె ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగా ఉండి, ఆమె గతంలో షుగర్ పేషెంట్ అయి ఉండి ట్యాబ్లెట్స్ని ఇర్రెగ్యులర్గా తీసుకోకపోవడం వలన ఆమెను క్యాజువాలిటీలోకి అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీఎంఓ గారు చూసి వెంటనే డయాబెటిక్ అని తెలియగానే షుగర్ టెస్టులు చేసి ఆమె ఐసీయూలోకి రాగానే వాస్తవంగా షుగర్ లెవెల్స్ బాగా పెరిగి అపస్మాత్క స్థితిలోకి వెళ్ళిపోయి వాస్తవానికి నిజంగా కూడా మనకు ఆమెను కాపాడుకోలేనటువంటి పరిస్థితి. ఆమె ప్రయత్నం వారు చేసినా కూడా ఫలించకపోవడం, రాత్రి ఆ పేషెంట్ మరణించడం జరిగింది. రాత్రి పేషెంట్ బంధువులు అందరూ వచ్చి దాదాపు బాగా హంగామా చేసి మొత్తం హాస్పిటల్ స్టాఫ్నంతా భయభ్రాంతులకు గురి చేసి చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇక్కడున్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు ప్రాణం పోసేవాళ్ళే కానీ ప్రాణం తీసేవాళ్ళు కాదు. రాత్రి ఉన్నటువంటి డాక్టర్ల మీద దుర్భాషలాడి రాత్రి 10 గంటల నుంచి పొద్దున 3 గంటల వరకు హాస్పిటల్ వాతావరణం అంతా నిజంగా చిత్రవద్ర చేసి పక్కనున్నటువంటి రోగులను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇది చేయడం నిజంగా కూడా సరికాదు.